second year complete. దాని గురించి ఎందుకు వరీ చేసుకోవాలి? అది ఇప్పుడో రేపో పోతుంది, దీని గురించి ఎందుకు వరీ చేసుకోవాలి? Question of Sri V.K. Narasimhan is this. నిజంగా ఇది నీటి గుడగా అనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడు వరి చేయాలి. Truly speaking, if one knows that body is a water bubble, he'll never be worried at all. కేవలం ఇది వాటర్ బబుల్ అని నోటితో చెప్తున్నాడే కానీ దానిపైన విశ్వాసం లేదు. He merely says that it's a water bubble, but he has no faith in that. నిజముగా ఇది వాటర్ బబుల్ అని మనస్ఫూర్తిగా విశ్వసించినటువంటి వాడు, అనుభవించినటువంటి వాడు విచారం చేయాలి. The one who has got wholehearted faith and experiences it, he'll not be bothered about the body. ఏనాటికైనా ఈ దేహం వదిలిపోతుంది అనేటువంటి ఈ లౌకికమైన ప్రాకృతమైన ఈ భావాన్ని మనసులో ఉంచుకొని ఇది మరీ చేయకుండా ఈ వాటర్ డబ్బులు అని అంటున్నారే కానీ పూర్తి హృదయపూర్వకంగా విచారణ చేసి ఈ ప్రాకృతమైన యొక్క దేహతత్వాన్ని విస్మరించి అంతర్తత్వాన్ని విశ్వసించినప్పుడు మరి ఈ అవకాశమే లేదు. We say it outwardly, externally, worldly, from the physical point of view. Truly speaking, if we investigate and inquire properly, we'll never get worried at all. దీనికి ఇంకొక జవాబు, Another answer for this. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? Where from the bubble has come? వాటర్ నుంచి వచ్చింది. The bubble came out of the water. ఎక్కడ నిలిచింది ఈ బబుల్? Where does it stand? వాటర్ పైన నిలిచింది. It stands on the water. ఎక్కడ ఇది బస్ట్ అవుతుండాలి? Where does it burst? వాటర్ లోనే బస్ట్ అవుతుంది. It bursts in water. ఈ సత్యాన్ని కూడా చక్కగా విశ్వసిస్తే విచారం ఉండదు. If you have full faith in this truth also, you don't worry. నీటి ఎండే పుట్టింది, It's born in water. నీటి ఎండే తెచ్చింది, It stands in water. నీటిలోనే లైవ్ అయిపోతుంది. It merges in water. ఆ నీరు ఏమిటి? What's that water? అది నారములు అనగా నీరు. That is Naramu, water. నారం అనగా ఆత్మ అని పేరు. నార ఆత్మ Nara also meant Atma. అనగా నారం అనగా ఆత్మ నుంచి వచ్చినటువంటి ఇదంతా. Naramu meant that which came out of Atma. నారా Nara. రా అనగా రహ అనగా శాశ్వతము. Raha meant permanent. నా అనగా కాదు. No, not. నరహ అనగా శాశ్వతము కాదు. Naraha meant not permanent. ఈ విధంగా ఒక్కొక్క పదములకు అనేక విధమైన అర్థం ఉంటుంది. Like this, every word has many meanings. కానీ నారము అనగాని పంచభూతముల యొక్క జన్మస్థానమే నారం. Naramu meant the birthplace of all the five elements. ఆత్మ. That is Atma. ఆత్మ నుండి ఆకాశము, Out of the Atma, ఆకాశం నుండి వాయువు, the wind, వాయువు నుండి అగ్ని, fire, అగ్ని నుండి జలము, out of fire, water, జలము నుండి పృథ్వీ. and out of this water, the earth. అన్ని కూడాను నారము నుంచి వచ్చాయి. All the five came out of Naramu. కనుక మానవుని యందు
ప్రతిబింబానికి కనిపిస్తుంది. You go and you will watch your reflection in water. కనుక మానవుడు ఈ నారాయణ తత్వాన్ని గుర్తించాలనుకుంటే For the man to know the nature of Narayana, Narama, రమించేటువంటి తత్వం కాదు. it is not the one that delights. దేహాన్ని రమించేటువంటి తత్వం కాదు. It is not the nature that delights with the body. అంటే రమించటం. Rama means delight. ఇది రమించదగినటువంటిది కాదు. It is not the one to be delighted. ఇది రమించదగినటువంటిది. It has to be. భ్రమ. It is Brahma or delusion. It is Brahma delusion, not Rama that is to be. Brahma means Swami. imagination. Brahma, imagination. ఇది కేవలము ఒక విధమైన ఇమాజినేషనే కానీ ఇది రమించదగినటువంటిది కాదు. This is merely an imagination, not to be carried away by that. ఇది సంసారమునకు యోగ్యమే కానీ సంస్కారమునకు యోగ్యం కాదు. This is just eligible for family life and not for refinement. సంసారం నిరంతరము మన వెంట రాదు. The family doesn't follow us continuously. సంస్కారం మన వెంట జంట ఇంట కట్టాలి. But the samskara is after us. It is with us. కనుకనే సంస్కారమే మన వెంట వచ్చేటువంటిది. It is the samskara that follows us. సంస్కారం It's not the family. కనుక నరమ అనగా Nara meant మానవత్వంలో ఉన్నటువంటి ఆత్మతత్వానికి పేరు. it is the name of the Atma present in a human being. అయితే ఈ యొక్క బాహ్యమైనటువంటి స్వరూపంలో కనిపిస్తుంది కానీ అంతర్ముఖంలో ఆధారమైనటువంటిది పునాది అయినటువంటిది ఇందులో మనకు కనిపిస్తుంది. However, we see only the external form, but you don't see in reality that which is inner, that which is inside, that is the basis. అనిత్యం. Body is temporary, నూతనం. new. కానీ ఈ ఆధారమైనటువంటి ఆత్మతత్వము సనాతనమే. It is present in every human being, ఒక్క మానవుని యందు మాత్రమే కాదు. not only in man. సర్వజీవుని యందు It is present in all of the beings. చిన్న ఉదాహరణ. But this is a small example. నీ ముందు నీ ఎవరైనా నిల్చుకున్నప్పటికీ Anyone might stand in front of you. వాడు నీ కంటిలో You will see his reflection in your eye. నీవు వాడి కంటిలో కనిపించు. You also find your reflection in his eyes. ఎప్పుడు ఇవి ఒకరికొకరు ప్రతిబింబిస్తాయి. When do they reflect each other? నేను ఈ అబ్బాయి ఎదురుగా ఉంటున్నప్పుడు ఈ అబ్బాయి పిక్చర్ నా కంటిలో కనిపిస్తుంది. When I am in front of this boy, I see his picture. నా పిక్చర్ ఆ అబ్బాయి కంటిలో కనిపిస్తుంది. He will be able to see my picture in his eye. ఆ అబ్బాయి పక్కన ఉన్నాడు. There is another boy by his side. కానీ అతని కంటిలో నా కంటిలో ఉన్నది. But in his eye, my reflection is not there. అతని పెట్టుకుని నా కంటిలో లేదు. His reflection is not in my eye. కారణం ఏమిటి? What is the reason? దీనికి ఒకదానికొకటి ఎదురుగా ఉంటున్నప్పుడే When one is in front of the other, అప్పుడు ఈ ప్రతిబింబము ఇందులో ప్రతిబింబిస్తుంది. this reflection is visualized. కనుక ఉపసమీపే సమీపే నచ్చేటటువంటి విమర్శన. Upa means proximity. Knee Sit below. Knee below. Shat, sit down. ఉప నీ షత్ అనగా ఏమిటి? భగవంతునికి సమీపములో క్రింద కూర్చో. Sit down very close to God. Why is it said so? క్రింద కూర్చోవటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance when we sit down? అంటే నీ లెవెల్ కంటే నేను తక్కువ వాడు అని ఒక అంతరార్థం. One inner significance is, I am at a lower level than you. అనగా నీవు జీవాత్మకత్వంలో You are in the nature of Jiva, individual, and Atma, the self. గురువు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు. అతని గురు స్థాయిలో ఉంటున్నాడు. Guru is at a higher level. పైన కూర్చున్నటువంటి వాడు The one who is seated above is the preceptor, below is the ఎక్కడో student. కూర్చుంటే కాదు,
once it's closed. నీ రూమ్ లోపల ఒక ఎయిర్ కండిషన్ పెట్టు. In your room you have got an air conditioner. ఆ ఎయిర్ కండిషన్ సమీపంలో నువ్వు కూర్చుంటే When you sit close to the air conditioner, బయట ఉన్నటువంటి వేడి ఎంత దూరం అయిపోతుంది. ఆ ఎయిర్ కండిషన్ విలువ చల్లదనం నీకు పడుతుంది. all the heat outside will be far away from you and you'll be enjoying the coolness of the air conditioner. అదే ఒక రూమ్ లోపల హీటర్ పెట్టుకున్నాడు. In the same room you keep a heater. ఈ హీటర్ వల్ల నీలో ఉన్నటువంటి చలి దూరం అయిపోతుంది. ఆ వేడిని ఆయన When once you have the heater, you'll get away from the cold and that heat will give you all the comfort. అదే విధంగానే Similarly, భగవంతుడికి సమీపంలో కూర్చోవడం వల్ల by sitting close to God, భగవంతుడి గుణములు నీలో ప్రవేశిస్తాయి. ఈ దుఃఖులు విలీనం అయిపోతాయి. divine qualities will enter into you and bad qualities will get away from you. ఈ వేడి ఏ విధంగా దూరం అయిపోతుంది. Just as the heat is away from you. ఆ ఎయిర్ కండిషన్ మీద పడినప్పుడు నీలో ఉన్న వేడి దూరం అయిపోతుంది. The moment you are close to the air conditioner, that heat will get out. అదే విధంగా సమీపంలో ఉన్నప్పుడు ఆ దివ్యమైన వైబ్రేషన్ నీలో ప్రవేశిస్తుంది. Similarly, when we are close, the divine vibrations will enter into you. నీలో ఉండినటువంటి వరల్డ్ వైబ్రేషన్ The world vibrations in you will get out. డివైన్ వైబ్రేషన్ వస్తుంది. The divine vibration will come. వరల్డ్ వైబ్రేషన్ Worldly vibration will get out. అయితే రెండింటిని వైబ్రేషన్ చెప్పవచ్చు. However, we can say vibration for both. వైబ్రేషన్ అనగా ఏమిటి? What do you mean by vibration? That vibration is spandana. ఈ స్పందన వేస్తున్నది. What is that has got this vibration? ప్రాణానికి మాత్రమే స్పందన. Prana. ప్రాణానికి మాత్రమే. It is only the life that has got this faculty of vibration. కనుకనే So, మానవుని యందు వైబ్రేషన్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణం నుంచి వచ్చింది. this vibration came out of life in man. బాడీ అంతా కూడా మ్యాటర్. The whole body is matter. ఇదంతా కూడా మెటీరియలైజేషన్. This is all materialization. ఈ మెటీరియలైజేషన్ దేనివల్ల స్పందింపజేస్తున్నారు? What is it that is responsible for this movement or vibration? ఇది స్పందన దేనివల్ల మనకి ప్రాణం వల్ల కలుగుతుంది. This vibration is due to life. ఈ స్పందన శక్తి ఎక్కడి నుంచి వస్తుందా? Where from you get this? ఇది చర్మ శక్తిగా మారింది. What is it that's behind this vibration that transformed this movement? ఇది ప్రజ్ఞ చేతనే ఇది వైబ్రేషన్ ప్రతిబింబిస్తుంది. It is because of this prajna, this vibration ఈ acts. ప్రజ్ఞకే రేడియేషన్. This prajna is called radiation. ప్రజ్ఞ రేడియేషన్, లైఫ్ వైబ్రేషన్, the body materialization. Prajna is radiation, life is vibration, body is materialization. కాబట్టి మనిషి ఎవరు అంటే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ ఈ మూడింటిలోకి చేరికనే మానవుడు. So if you ask, who is a human being? He is the combination of these three. The body is the materialization. అప్పుడు you are not one person but three అంటున్నారు. So Swami at times says, you are not one person but three. First, the one you think you are, అది మెటీరియలైజేషన్. The first, the one you think you are, that is materialization. Second, the one others think you are, అది వైబ్రేషన్. The second, the one others think you are, vibration. Third, really, even you really are, The third one, the one you really are, అది ఈ రేడియేషన్. that is radiation. ఈ రేడియేషన్ అనేది ఆత్మతత్వంతో ఉంటారు. అది ప్రజ్ఞానం. That radiation is prajnana, that is Brahman. ఈ ప్రజ్ఞానంనే బ్రహ్మగా భావిస్తుంది వేదం. Veda considered this prajnana radiation as ఈ Brahman. ప్రజ్ఞానం అంటే ఏమిటి? What do you mean by prajnana? మానవుడు ఎందుకు జ్ఞానం ఉంటుండాలి? Man has got jnana, కానీ ఇది కొంతకాలం ఉండి కొంతకాలం పోతుంటారు. but this will be there for some time. దీన్ని ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటారు. ప్రాక్టికల్స్ అవేర్నెస్. The worldly knowledge is called integrated awareness. కానీ But- వేద జ్ఞానాన్ని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ But the Vedic knowledge is called constant integrated awareness. అనగా దానికి అంత్యం అనేది లేదు. Means it has no end. ఒక స్థానము, ఒక దేశము, ఒక కాలము, ఒక వ్యక్తి అనేది వేదము లేదు. It has no specific place, time, position. అతీతమైనటువంటి. It is beyond time and space. కనుకనే అది బ్రహ్మ అన్నారు. So it is called Brahma. బ్రహ్మ అనగా ఏమిటి? What do you mean by Brahma? ఇది బ్రహ్మ అనే పదములకు వ్యాపించేటువంటిది దానికి బ్రహ్మ.
Brahma word has got this meaning, that which can be vast, that expansion. దానినే లైఫ్ అన్నారు. That is called life. ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్, కంట్రాక్షన్ ఇస్ డెత్. Expansion is life, contraction is death. కనుక ఎక్స్పాన్షన్ లైఫ్ లో ఉంది, అది ఏ వైబ్రేషన్. This expansion that is life is the vibration. ఇంకా బ్రహ్మ అనగా మరొక అర్థం ఏంటంటే చైతన్యము. Brahma, it has got another meaning, Chaitanya. ఈ చైతన్యం సర్వుని ఎందు ఉంటుంది కనుక, As the Chaitanya is in everyone, కనుక బ్రహ్మ అనేటువంటి సర్వుని ఎందు Brahma is in everyone. చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు. Brahma is in the form of Chaitanya. స్వరూపుడై ఉంటున్నాడు. He is in the form of Prajna. చరణ శక్తితో ఉంటున్నాడు. He is full of this vibration. కానీ వైబ్రేషన్ అనేది కేవలం స్పందన శక్తి కాదు. In vibration, స్పందనలు ఈ ప్రజ్ఞానం వల్ల ఈ స్పందన కలిగింది. the spandana or vibration is because of this Prajna or radiation. ఎట్లా Oh, ఒక ట్యాంక్ ఉంటున్నది. here is a tank. ఈ ట్యాంక్ లో ఒక చెట్టు ఉంటున్నది. ఒక చెట్టుపై. There is a tree on its edge. కానీ ఆ నీడలో కనిపించేటువంటి చెట్టు ఊరికి కదులుతుంది. But the reflection of the tree in water is just moving. కానీ గట్టుపై ఉన్నటువంటి చెట్టు కదులుతుంది. But the tree on the edge doesn't move. ఈ స్పందన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? Where from this movement? అనగా గాలి ఒత్తిడి చేత నీరు కదలటం చేత ఈ ప్రతిబింబించేటువంటి ఒక ప్రతిబింబం కూడా కలుగుతున్నట్టుగా Because of the pressure of Swami said on Guru Purnima day, కదలికకు ఏం కారణం? సముద్రంలో అలు వస్తున్నాయి. we find so many waves in an ocean. What is that response? జలము వాయువు రెండింటి యొక్క చేరిక చేతనే అలలుగా ఉంటుంది. It's because of the combination of water and the air we get the waves. వాటర్ లేక కేవలము విండే ఉంటే కూడా కదలదు, కదిలించదు. There's no water, mere wind, you don't find any movement. లేక గాలి మాత్రమే లేకుండా వాటర్ ఉంటే కూడా వాటర్ కదలదు. If you find water alone without wind, it doesn't move. రెండింటి యొక్క చేరిక చేతనే ఈ కదలిక కలుగుతుంది. The combination of the two leads to that movement. ఇప్పుడు మానవత్వంలో ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే In human life, where from you get this Chaitanya? ఈ మెటీరియలైజేషన్ వాటర్, This materialization is water. స్పందన శక్తి ప్రాణం. Vibration is life. అది ఒక విధమైనటువంటి ఒక జ్ఞాన శక్తి. It is Jnana ఈ Shakti. రెండింటి యొక్క తత్వం చేతనే ఇది దేహం కలుగుతుంది. Because of these two, the body moves. ఈ కదిలేటువంటి దేహం లోపల Within this body that moves, మంచి చెడ్డ విచారణ చేస్తూ వస్తున్నది ప్రజ్ఞానం. there is Prajnana that discriminates good and bad. ఆ ప్రజ్ఞానమే ఒక రేడియేషన్ అంటారు. That Prajnana is called radiation. ఆ రేడియేషన్ ఆత్మ, That radiation is Atma. వైబ్రేషన్ లైఫ్. Vibration is life. ఈ ప్రకృతి The word is body. కనుక చాలా మంది కన్నడంలో కూడా నా ప్రకృతి బాగా లేదు ఉంటారు. Many in Kannada say that my Prakriti is not. ఎర్త్ అని ఒక అర్థము, బాడీ అని రెండు అర్థం. Prakriti has two meanings. One is earth, another body. ఎర్త్కు బాడీ కనెక్ట్ అవ్వడం. There is intimate relationship between earth and body. తెలుగులో కూడా దీనికి దేశము దానికి దేశము. This is called, even in Telugu, this is called Deha, the body. The other one is the Desha, the earth. అనగా ఆ దేశంలో ఉన్నటువంటి పంచభూతములు ఈ దేశంలో ఉన్నాయి. It means all the five elements in this Desha are present in this body. దేశంలో ఉన్నటువంటి పంచభూతములు దేశంలో ఉంటున్నాయి. The five elements in the body are present in that. కనుక ఎత్ అండ అంటే దట్ పిండ అంటారు. So that which is present in the microcosm is equally present in macrocosm. దేశంలో ఏమి ఉంటున్నదో That what is present in the body బ్రహ్మాండమంతా అదే ఉంది. is present in the entire macrocosm. దేహంలో లేనిది బ్రహ్మాండంలో మనకు కనిపించలే కానీ That which is not present in the body is not seen even a trace in macrocosm. ఇది పిండ అంటారు. This is microcosm. పిండం అనగా ఏమి? What do you mean by pinda? చాలా మంది తల్లిదండ్రులకు పిండాలు Many people, as obituary rites, they offer this pinda. న్యాయంగా చూస్తే పిండం అంటే అన్నంతో చేసినటువంటి ఆఫర్ చేయడం. Truly speaking, this pinda does not mean offering morsel of food. పిండం అనగా
బ్రహ్మాండం. ఇది పిండమనగా దేహము. Pinda means body. ఈ దేహమును భగవత్ అర్పితం చేయటమే పిండ ఇచ్చటము. Offering this body to God is what is called offering this pinda. అనగా కర్మల ఉత్కాండయందు ఈ పిండార్పణము పెడుతున్నారు. Meaning in rituals you find this offering of pinda. కానీ ఈనాటి ఆధునిక యుగంలో కాక Not only this modern age, కూడాను ancient times, కొన్ని సరైన అర్థం లేకపోవడం చేత since there are no proper meanings, భౌతికమైనటువంటి ఆధారం చేసుకుంటున్నారు. they rely on physical basis only. పూజలు చేస్తూ వచ్చారు కొంతకాలం. Some started worshipping. ఇది ప్రథమం లోపల In the first instance, అంగార్పితము అని గుర్తుకొస్తున్నారు. it is the first instance Angarpitam, offering one's limbs. భగవంతునికి ఒక్కొక్క అంగం కూడా ఆరాధన చేయాలి. We have to offer each and every limb to God. దాన్ని భగవంతుడికి చీట్ చేస్తూ వచ్చారు. That they started cheating God. ఎట్లా? How? పుష్పం తీసుకునేది. They take a flower. ఓ భగవంతుడా, Oh God. చిత్రార్పణము. They said, offer my eye. ఆ పుష్పాన్ని కంటిపై పుష్పాన్ని ఇస్తూ చిత్రార్పణము. They take the flower, keep it on the eye and say that I am offering my eye. చెప్పేది ఒకటి, ఇచ్చేది మరొకటి. They say one thing and they give another. ఇది చీటింగ్ కదా? Is it not cheating? హృదయార్పణం. హృదయం పైన పుష్పం పెట్టుకొని They say, I offer my heart. They keep the flower and say, offer it. కనుక ఇది అంగార్పణం అంటే ఏంటి? నా చెవులు, నా కన్నులు, నా నోరు, నంతములు నీ అర్పితం అనగా ఏంటి? నీకు వినియోగించేటువంటివి. Offering all the limbs and senses. What do you mean by that? They have to be utilized for you only. Eyes must be used to see your form, నీ సౌందర్యమైనటువంటి ప్రపంచాన్ని చూసుకోవడానికి వినియోగిస్తున్నారు. to see your beauty in this world. Your word is beauty. World is beauty. Nature is God beauty. is beauty. God is beauty. అంతేకాని ఈ చర్మంతో చేయబడినటువంటి వారి beauty. Is not the one made up of skin that stands for beauty. బ్యూటీ ఎంతసేపు ఉండాలి? How long does it last? దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. But this is a small story. పిల్లలు చాలా వింటారు. Most of the students must have heard. ఒక రాజుకు ఏకైక పుత్రుడు. A king had only son. వాయిస్ బాగా ఉండాలి, దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. Boys should listen very carefully and they should understand clearly. ఒక రాజుకు ఏకైక పుత్రుడు పుట్టినాడు. A king had only son. ఆ పుత్రుడికి 22 సంవత్సరాలు వచ్చినాయి. He reached that age of 22 years. మంచి యవ్వన సమయం. His correct youth. రాజు చింతించాడు. King thought over. వీనికి వయసు వస్తున్నది, యుక్త వయస్సు. He is reaching the stage of youth. రాజకుమారుడు. He is the prince. చాలా అందమైనటువంటి వాడు. He is very handsome. అంతేకాకుండా యవ్వనం లోపల ఒక విధమైనటువంటి కళలు ముట్టిపడుతుంటాయి. Not only this, when one is in youth, he will have all that glitter, బ్యూటీ. all that beauty. కనుక రాజు యోచన చేశాడు. King thought over. త్వరలో ఒక మ్యారేజ్ చేస్తే మంచిది, గాలి తప్పిపోయి రాజవంశం ఆయన గౌరవం తెస్తాడు యోచించుకున్నాడు. The king thought out like this, it is the right time to get him married because he may go along the wrong path and bring this whole clan to disrepute. Bad name to the kingdom. Kingdom, bad name to the kingdom. అనుకొని రాణితో సంప్రదించి ఏదైనా గర్ల్ తీసుకు సెలెక్ట్ చేసేయాలి. Thinking so, he consulted queen to decide a suitable girl. ఒకనాడు రాత్రి అమ్మ నాన్న ఇద్దరు కూర్చున్నారు. అబ్బాయితో, నాయన నీకు ఈ విధంగా వివాహం చేయాలని నేను యోచిస్తున్నాను అని మీరు సిద్ధంగా ఉండాలి. One day the father and mother sat and called the boy and said, we are planning to get you married. Be ready, they said. అప్పుడు బాయ్ చెప్పాడు, ఈ గర్ల్ యొక్క సెలెక్షన్ నాకు ఇచ్చిపెట్టండి. Then the boy said, the girl's selection, leave it to me, he said. ఈ తల్లి తండ్రి వీళ్ళందరూ ఓటు వేసి ఇది ఎలక్షన్ కాదు, సెలెక్షన్. It's not any voting.
question, he says. సరే కుమారుడిపై ఉన్న ప్రేమ చేత తండ్రి పిల్లవాడికి చేస్తాడు. Because of love for his son, father gave him the freedom. కాదు కాదు, చాలా తప్పు. But it's a big mistake. ఎందుకంటే పిల్లవాడు ఈ అవుట్లుక్స్ ఈ బయట ఉండేటువంటి ప్రాప్తమైన చూస్తారు కానీ వారి బ్యాక్గ్రౌండ్ ఎవరు చూడలేదు. Today boys are carried away by the outlooks externals, but they don't take the background. వాడు వంశం ఏంటి, వాడి తల్లిదండ్రులు ఎట్లాంటి వాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధమైన తింటారు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తారు. Whereas the parents will take into consideration the background of the family. దాని వల్లనే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి మంచి విత్తనాలు. Therefore, that which comes out of the background will be good seeds. ఇప్పటికి మీరు చూసినటువంటి అప్పటికప్పుడు మీకు ఫ్రెష్గా కనిపిస్తుంది. చెప్పడానికి వీలు. If you see instantaneously, you cannot decide whether it's munda jettu, the thorny one, or pandla jettu, that which yields fruits. కానీ ఈ కాలం పిల్లలకంతా థార్న్ బుషెస్ చాలా అందంగా ఉన్నాయి. But modern students, they like the thorny bushes. ఒకసారి వారికి బాధపెట్టారు. ఒకరోజు తెల్లవారితప్పటికే తాను గుర్రాన్ని ఎక్కి వేటకెళ్తున్నాడు ఈ రాజకుమార్. One day, early morning, the prince left on his horse. రాజకుమార్ Princess. Rajakumari. రాజకుమారి Sorry, Swami. This Rajkumar went on a horse. సరే పోతున్నాడు. He was proceeding. అదే గ్రామంలో ఒక వణిక్ పుత్రి ఒక వయస్సు వారి బిడ్డ ఉంటుంది. In the same village, there is a girl. In the same village. In the same kingdom. Rama. In the same town. Same town. There is a girl who happens to be the daughter of a businessman. విలేజ్లో ఉంటాడు. ఆ టౌన్లో ఉంటాడు. ఆమె సన్మాన సంస్కారం చాలా అద్భుతమైనది. The samskara is very noble. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖమే చూడకూడదు. Right from the beginning, right from the date of birth, she never wanted to see the face of men. ఒక తండ్రి తప్ప సోదరుని కూడా చూసేది. Excepting father, she didn't see the face of even brothers. ఆ విధమైనటువంటి ఒక దీక్షతో ఆమె సాధన చేస్తుంది. She was continuing her sadhana with that determination. ఆమెకు ఇంచుమించు 20 సంవత్సరాలు. She also attained this age 20. ఆమె నిత్యము గ్యాంజెస్ పోయేది, స్నానం చేసేది, ఆ గ్యాంజెస్ వాటర్ తీసుకుని వచ్చేసి ఇంట్లో ఈశ్వరునికి అభిషేకం చేసేది. ఎప్పుడు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కర్మల్లోనే మన కాలం గడిపి వచ్చింది. Every day she goes to ban Ganges. She will have her bath there. She collects the Ganges water. She returns and does abhisheka. And then she spends all her time in the sacred activities. ముఖ్యమైన కాలం చిక్కిందంటే ఇది పుస్తకాలు చదువుతాము, ఎవరైనా విద్యాన్ని వినిపించి మంచి భగవత్ చిత్తను కథను ప్రచురించుకోవడం ఈ రకంగా. If she still finds time, she will go through sacred texts or will approach elderly women and listen to the sacred stories. ఈమె చుట్టూ కథ కట్టుకొని 4 ప్రకారములను చుట్టూ ఒక మధ్యలో కట్ట ఈ మధ్యలో With the screen all around, standing at the center, she was going towards the Ganges. పోతూ 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 ఈ గ్యాంజెస్ దిగుతున్నది. She was just stepping down, getting into. ఈ రాజకుమారుడు ట్యాంక్ పైన గుర్రం పైన This Rajkumar was going on the horse. అతను హైట్ లో ఉంటున్నాడు, ఈమె తగ్గులో ఉంటుంది. She is at a lower height and that man is at a higher level. ఈ యొక్క ఫర్దర్ టాప్ లేదు. This screen has no top. ఎవరు విచిత్రంగా పోతున్నారే, పెద్దగా పోవడం వల్ల విచిత్రమే కదా. తాను కన్ను పెట్టి చూశాడు. He started watching because one was going in a peculiar way. చూసేటప్పటికి ఈ ముఖం మాత్రం కలిసి He could see her face only. ఈ రాజకుమారుడికి ఇష్టం చేస్తాడు. Hysteria started in Rajkumar. చూచాడు.
this beautiful girl. ముఖమే ఇంత సుందరంగా ఉంటుందే, ఆమె నిరంతరము భగవత్ చిత్తంతో ఉండేటువంటి ఆ వైబ్రేషన్ ఆమె దేహం లోపల. He began to wonder who that beautiful girl was because of her spiritual thinking. It is the effulgence of Brahman. ఈ యొక్క ప్రాకృతమైన తేజస్సు కాదు. It's not the light of the world. కనుక ఆమెను ఎట్టి అపవిత్రమైన భావాలు కానీ వాక్యం కానీ, She had no unsacred feelings or desires. అలాంటి ఉండినటువంటి వాళ్ళకే ఈ యొక్క సౌఖ్యమైనటువంటి తేజస్సు ఉంటుంది. Only such people will have this countenance. ఆ ముఖాలు చూస్తూ చాలా ఇదిగా ఉంటుంది. క్యాష్ క్యాష్ చేస్తే That their face, they'll put on a castor oil face because of feelings. ఎప్పుడు కూడా చిన్నప్పుడు చిన్న పెట్టుకుంటాడు. The one with that brilliance will have smiling face continuously. భగవత్ భావమే దీనికి సరైనటువంటి యొక్క తేజస్సు. The divine feeling will give that radiance. అందుకోసం మీరు ఎప్పుడైనా చూసుంటారు, మహనీయులు ఎవరైనా ఉంటుంటే వారికి వెనక వైపున కావడం తేజస్సు. If you watch any great people, the saints, you find aura, the light around them. తేజోవంతులైనటువంటి వారిని అర్థాన్ని చెప్పే పెడుతుంటారు. They say so because they are full of all brilliance, eminence. సరే, ఇంటికి వెళ్ళాడు. Returned home. ఈమె ఏ విధమైనటువంటి చర్చలు లేదు, స్నానం చేసింది, ఇంటికి వచ్చింది. She had her bath and returned. ఇంటికి పోయాడు, నాన్నకు చెప్పాడు, నాన్న నేను ఒక గర్ల్ చూచాను, ఆ గర్ల్ నేను లైక్ చేశాను, తక్షణ నీ మ్యారేజ్ సిద్ధం చేయాలి. This boy returned and told his father, Father, I have seen a girl there. I like her. I should get married to her. అని Then he said, who is she? ఇది లవ్ ఈజ్ బ్లైండ్. This is what is love is blind. ఎవరో తెలియదు, You don't know who she is, కానీ ఎవరు చూచాడు, but you have seen. కానీ ఎవరు ఏమిటి అని ఒక డీటెయిల్స్ తెలియదు, But you have not known any details. కానీ గుర్తు చెప్పాడు. But he gives signs. క్యాన్ చేసుకో పరదా కట్టుకొని స్నానానికి పోతుంటున్నది. I saw a girl going to Ganges with the screen around. ఇంకా రాజు మంత్రులతో చెప్పాడు, The king told mantris. ఎవరు గ్యాడ్జెట్స్ పరదా కట్టుకొని స్నానానికి పోతుంటారు ఎంకరేజ్ చేయాలి. He wanted him to inquire. The one who goes to Ganges with the screen around. రాజు తెలిస్తే దగ్గర కుదువ. If the king really decides, there will be no dearth of weepings. కనుక ఆయన అనేక విధంగా కూడాను ఎంకరేజ్ చేయించాడు. He inquired in every possible way. చేసేటప్పటికి అదే గ్రామంలో ఒక వైశ్యుని యొక్క బిడ్డ, In the same town, she happens to be the daughter of a businessman. ఆయన చెప్పబట్టాడు, He sent the word. నీ బిడ్డను నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది నీవు సిద్ధంగా ఉంది. You be ready to get your daughter married to my son. కానీ అతడు చాలా సదాచారం. అతడు The father is a noble man. సదాచారమైనటువంటి వాడి కాబట్టి సదాచార సంపత్తి లేనటువంటి కుమార్తె. Because he follows the noble path, he could have such a daughter. చెట్టును బట్టి విత్తనం, విత్తనం బట్టి చెట్టు. Basing on the seed, you'll have the tree, and the tree will have the same type of seed. కనుక ఆ కుటుంబం అంతా చాలా సదాచార సంపత్తి సర్వేశ్వరు యొక్క చింతన. The entire family, they go by this noble path and observe all good practices. అతన్ని పిలిపించాడు వైశ్యుడు. He called that businessman. వైశ్యుడు చెప్పాడు, స్వామి మీరు రాజు కావచ్చు, మీరు క్షత్రియుడు, నేను వైశ్యుడు, నా సాంప్రదాయం నేను అనడానికి. This businessman said, you are the king, but you are Kshatriya. I am a Vaishya, the businessman. But it is not our tradition. నా సాంప్రదాయం నేను ఎప్పటికీ వదలను. I will never drop this tradition. అంతేకాకుండా Not only this, నా కుమార్తెలో కొన్ని నిబంధనలు ఉంటాయి. my daughter also has certain stipulated regulations. మగవాడి ముఖమే చూడలేదు. She has not seen the face of a man so far. ఆమె వివాహానికి ఏమాత్రమూ సిద్ధంగా లేదు. She is not prepared to get married. కనుక అలాంటి ఆమె ఏ రీతిగా వివాహం చేసుకుంటారు? How is it possible to get married to such a one? ఏముంటారు? What is that you get out of it? కనుక ఇది అసాధ్యమో చెప్పాడు. So he said it's impossible. King was angry. రాజాజ్ఞను మీరిపోతున్నావు అని. You are disobeying command of the king. నీవు ఒప్పితివా సరి, లేకపోతే ఒక వారం లోపల నేను నీకు టైం ఇస్తున్నాను, అమ్మాయిని బలవంతంగా తెచ్చి నా కుమారుడికి వివాహం చేసుకుంటాను. I give you 1 week time. If you accept, that's all right. Or else your daughter will be brought here forcefully and she will get married. He went. ఒకే ఇద్దరు చాలా బాధపడుతున్నారు. He was very much worried.
He was not sleeping, he was not eating, he was not drinking anything. He was very much worried. విషయము బిడ్డకి ఏమీ చెప్పలేదు. He didn't tell anything to his daughter. కానీ ఆమె హృదయం చాలా స్వచ్ఛమైనది. Her heart is very pure. అందువల్ల తండ్రి ఇంత బాధపడుతున్నాడే అని తెలుసుకున్నాడు. She could understand why the father is worried. ఒకనాడు తండ్రి దగ్గరికి వెళ్ళి చాలా విచారంగా ఉంటున్నాడు. One day she went to her father and prayed, "Father, why are you so much worried?" ఈ విషయమే నేను విచారం. He said, "I'm very much worried about you." మహారాజు గారు తన కుమారుడికి నిన్ను వివాహం చేసుకోవాలని చాలా King is forcing me to get his son married to you. కనుక నీకు ఆ ఇష్టం లేదు. You don't like it. అలాంటి పరిస్థితుల్లో నీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు. Under these circumstances, I don't want to bother you, worry you by telling that. కనుక ఈ విధమైన పరిస్థితుల్లో This is the position now, he said. She went straight. She prayed to God. ఏమని ప్రార్థన చేసింది? What is it that she prayed? నా స్వార్థం కోసమని చేయలేదన్నా. నొప్పించక తాను ఒక She has not prayed for her own self. నా తల్లిదండ్రులకు శ్రమ కలిగింది. My parents should never be worried because of me. రాజకుమారుడికి అసంతృప్తి కలిగింది. The king and Rajkumar should not be dissatisfied. నా పట్టుదల వదలకూడదు. I am not prepared to leave my determination. ఈ విధమైన యొక్క అనుగ్రహ శక్తి ఒక భగవంతుడికే తప్ప అన్యుడు చేయలేదు. Such a grace can be conferred by God alone and none else. కనుక ఓ భగవంతుడా, So, oh God, నేను రాజకుమారుని I am not blaming the king and Rajkumar. క్షేమంగా ఉంటాను. Let them be happy. నా తల్లిదండ్రులకు వారి నుంచి హింస కలగదు. My parents should not be put to any harm by them. నా తల్లిదండ్రులు బాధపెట్టడం నాకు సరైన It's not good dharma on my part to put them to suffering. వీరిరువురి తృప్తి కోసమని నా యొక్క పవిత్రమైనటువంటి యొక్క దీక్ష నేను పాడు చేసింది. For their sake, I am not going to leave my determination that is sacred. దీనికి తగినటువంటి యొక్క గిఫ్ట్తో లేక గిఫ్ట్తో లేక గిఫ్ట్తో ఏదో ఒకటి నీవే అనుభవించాలి. You should confer by your grace, give me some device or a plan or a knack. నాకు ఒక డివైన్ థాట్ కలిగించింది. She prayed for a divine thought to come in her. రెండవ దినము బాధపడుతూ క్యాండిల్స్ శివరాత్రి Following day, next day, while worrying, she went again. ప్రార్థించింది. She prayed Ganga. అమ్మా నీకు స్త్రీ, You are also woman. నీవు ఎంత పవిత్రమైన You are very sacred. ఎన్ని పుళ్ళు, ఎన్ని కంపలు, ఎన్ని గుట్టలు అడ్డవచ్చినట్టు చీల్చుకొని ఈ పతిని చేరడానికి పరిగెత్తుకుంటున్నావు. In spite of thorny bushes and the boulders and the stones, still you run to reach them. మధ్య వారి కోసం వీరి కోసం అవుతున్నావా? Do you stop in between for anyone's sake? కేవలము ఈ నాథుడు సముద్రం. Your master is ocean. కనుక ఈ మాస్టర్కు చేరడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. You are making an effort to reach the master. I am also your నేను నా child. మాస్టర్ని చేయడం కోసం I am also traveling to reach my master. ఈ అడ్డాలంతా వస్తున్నాయి. No obstacle should come in the way. ఈ ప్రార్థన She prayed so. జనం తీసుకొచ్చింది, పూజ చేసింది, తండ్రికి తల్లికి తాను తాగింది, అడ్డుకుంది. She brought this Ganges water, offered to her father and mother. She too had little and slept. divine vibration వచ్చింది. Then there came the divine vibration. లేచింది. She got up. నాన్న నువ్వు విచారించు. Said, "Father, don't worry. Don't be worried. నీవు తక్షణమే వెళ్ళి Immediately you go. మహారాజు చెప్పు, Tell the king. నీ కుమారుడు నేను వివాహం ఆడుకుంటాను అని నా బిడ్డ ఒప్పుకుంటుంది. Tell him that my daughter is ready to get married to your son. అయితే 1 week టైం కావాలి. But she needs 1 week time. ఈ 1 week లోపల కూడాను Within this 1 week, నాకు కొన్ని నిబంధనలు ఉంటాయి. I will have certain rules. అదంతా తాను నడుచుకుంటే తప్పదు తెలుసుకుంటాను. If he follows the stipulated regulation, I will certainly act. అయితే ఈ 1 week ఎండ్ లోపల Towards the end of the week, ఎక్కడ గెస్ట్ హౌస్ ఇక్కడ ప్యాలెస్ ఉండకూడదు, ఇక్కడ మా తల్లిదండ్రులు ఇల్లు ఉండకూడదు, ఒక గెస్ట్ హౌస్ లోపల మేము ఇద్దరు మీట్ చేయాలి. we should meet in a guest house, not in our palace and not in our house. హౌస్ నాట్ ఇన్ హోటల్, It's not in our house and not in a hotel. గెస్ట్ హౌస్ లోపల మేము ఇద్దరు మీట్ చేయాలి. We will meet in a guest house. అప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. Then I will ask few questions. ఈ ప్రశ్నలకు తాను ఆన్సర్ చెప్పినప్పుడు అక్కడే వివాహం చేసుకుంటాను. If he gives answers to my questions, I will get him married there only. తర్వాత రోజుకి రాజుగారు వైభవం చేసుకోవచ్చు. And then we can have the rest to follow later. ఈ
ఈ వార్త వినేటప్పటికీ All- రాజుగారికి తృప్తి అయిపోయింది. On listening this news, king was satisfied. చెప్పేటప్పటికి వాడు గుంపిపోయాడు. This is conveyed to the son, he was extremely happy. నీకే కదా నువ్వు మనసా శాంతి అవన్నీ కూడా చాలా శాంతి వేసినాడు. He told, oh mind, only 1 week left over. Be calm and cool. He told his mind. Days passed on. ఈ సమయంలో ఆమె చక్కని ఒక డాక్టర్ During this time, she called for a doctor, a lady doctor. చెప్పింది, సార్ మీరు ఏం చేయమనుకుంటున్నారు, నాకు డైలీ స్టావ్ అని చాలా ఫోర్స్గా ఉండేటట్టుగా నాకు ఒక మంది చెప్పారు. She said, sir, don't think it the other way. I need a strong purgative that will act with a high dose, high potency. మంచి పొటెన్స్ High potency. సాల్ట్ Salt, yes. తిన్నము ఆ సాల్ట్ తాగటము ఈవెంత లూజ్ మోషన్. Every day she drinks salt and she lose motions thereby. ప్రతి దినము కూడా అయినటువంటి లూజ్ మోషన్ అంతా ఒక్కొక్క పాత్రలో ఉంటే ఎత్తిపెట్టి Every day she collected all this loose motion. 7 days 7 పాత్రలు For the entire week, she collected this in 7 vessels, all the excreta. చాలా డెడ్ బాడీ మాది అయిపోయింది. On 7th day, she was very weak and almost looking like a dead body. ఇవంతా ఒక పల్లకీలో పెట్టి She collected all these vessels in the language. ఇంకా డేట్ పూర్తి అయిపోయింది. అక్కడ రాజకుమార్ ఆ గెస్ట్ హౌస్ లో కాచుకోవాలి ఉన్నారు. The date is fast approaching. The Rajkumar is waiting in the guest house. అప్పుడు ఈ పల్లకి వస్తున్నారు అంటే వాడి సిద్ధంగా ఉంటున్నారు. As the palanquin is fast approaching, the Rajkumar is ready, well dressed. ఈ పల్లకి దిగి ఈ చెలికత్తెలు పట్టుకొని As she was very weak, she was accompanied by her associates. ఎవరి డెడ్ బాడీ వస్తున్నారు తను తీసుకుపడ్డాడు. The Rajkumar was very much disgusted. What is this dead body coming out here? She went in. రాజా ఈ ఆజ్ఞ ప్రకారం 8 దినాలు జరిగిపోయింది. నేను వచ్చాను నన్ను వివాహం చేయాలి. She said, Raja, as per your command, I returned here on the 8th day. You marry me now. వాడికి కోపం వచ్చింది. He was very angry. నేను చూసినప్పుడు బ్యూటిఫుల్ గర్ల్ The one I saw was a beautiful girl, నాట్ not this dead body. కనుక నీవు కాదు. Not you. రాజా తొందరపడ్డాడు. Raja, don't be in a hurry. నా బ్యూటీ అంటే 7 డేస్ All my beauty is collected in these 7 vessels. బ్యూటీని కోరావు. You wanted beauty. ఆ పదార్థం ఈ దేహంలో ఉండినంత వరకు నేను బ్యూటీగా ఉంటాను. ఆ పదార్థం ఈ దేహం నుంచి పోతానే ఆ బ్యూటీ. So long that matter is there in me, I was beautiful. The moment it is out of me, I am not. ఏది కారణము? What is the response for my beauty? బ్యాటరీ కారణం. This matter is. ఇది నా దేహంలో ఉండినంత వరకు నేను బ్యూటీగా ఉంటాను. So long this matter is in me, I was beautiful. ఇది అది బయట పోయేటప్పటికి నా బ్యూటీ కారణం. The moment it's out, I lost all my beauty. కనుక మొట్టమొదట నీవు నా బ్యూటీని కోరావు కనుక దీన్ని మొదలు తీసుకొని తర్వాత Since you wanted my beauty, accept these 7 vessels first, then you take me. Then he thought over and said, is this all the beauty? Yes. That's what it is. మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కానీ పురుగు జంవాజీలు పుట్టవు. Except in the urine, the fecal matter, and the blood, you don't get any aroma or the fragrance. నిమిషములకు నీచురుని కానీ పురుగు జంవాజీలు పుట్టవు. Minute to minute it emits foul smell, not that of the sense. What is this body? క్రమక్రమేణ ఇది కేవలం పాసిపోయి పిలిచిపోయి కూలిపోయి రాలిపోయి కాలిపోయి Gradually it has to degenerate, decay and get burnt. కనుక చెప్పింది చాలా గొప్పది. నీవు నా గురువుగా తీసుకుంటానని ఆ పాదాలను స్నానం చేస్తాను. నా
నాకు నేను కవిత వచ్చింది. So he felt what she said is a great thing, and he accepted as preceptor. I thought this body is the real beauty. Body never represents beauty. హృదయము The heart is beauty. కనుక ఆర్ట్ కోసం నేను ప్రయత్నం చేస్తాను. I am studying for this art. గెస్ట్ హౌస్ నుంచి అరణ్యానికి Right from the guest house, he travelled and went to the forest straight. It's no true happiness. What's all this beauty? What's all this? దీన్ని ప్రాణాత్మ చెప్పు. నిధి చాలా సుఖమాను. ఈశ్వరుడు చాలా సుఖం. నిజం తెలుసుకున్నాను. Chagra has also said in the same way, in the same tone, is the nearness to God that is. That's great, or the wealth. ఈ వివాహం ఇది కాదు. దైవము చేరాలి. Not this beauty in the marriage. One should reach God. God is beauty. God is beauty. అలాంటి బ్యూటీ అయినటువంటి గాడ్ని చేరడానికి We should make every effort to reach God. అదంత ప్రాప్తమైన జీవితం. All this worldly life, అది పరతత్వమైన జీవితం. that is spiritual life. అని అక్కడ మీరు చెప్పారంట రాజుగారు చెప్పారు. రాజుగారు పరిగెత్తి వచ్చేసేసినాడు. నాయనా 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 ఎక్కడ పోతున్నావు? నీ వివాహం అవుతుంది. నేను కోరాను కదా అని ఆయన All soldiers came and reported what all that happened. The father was king was very much worried, and he started shouting, "Son, where are you going? Where are you going?" He went on shouting. Then he said, "Father, today I didn't wisdom. What is all this happiness? It is momentary, అనంతమైన దుఃఖం. infinite misery." అది శంకరాచార్యుడు మాకు ధన జన యవ్వని గారు అరవై నిమిషాలు That's what Shankara also said. That's all momentary. What is this family life? Day 24 hours. Day has 24 hours. 23 hours 55 minutes. Worry 45 minutes. 23 hours 55 minutes. Misery. 5 minutes this happens. Is it that? Sideways. Is the man after momentary happiness? Is not the one that man should desire. What human beings are experienced by the beasts and birds. The monkeys, the dogs and the pigs, they also experience. The human birth is rather very rare. What is the significance there? I don't want this, I'll return, he said. Like this? Out of detachment. Then he reminded himself what is the real beauty. So we should not be carried away by temporary beauty. We should visualize the indweller, the Atma. That is the real beauty. It's not the one that becomes weak later. It's not the one that becomes strong because of proteins. That remains as eternal truth. That is the nature of Brahman. We should acquire that Brahman. How do you do that? The knower of the Brahman becomes Brahman. By constantly thinking about it, you become one. The botany students and zoology students know this. A butterfly caterpillar. The butterfly and then the caterpillar that you find them on the green leaves. You know how it moves. It will take one leaf as the basis and leaves the leaf behind. If there is no leaf in the front as the basis, it will not leave the leaf behind. How is it this butterfly selects that? It takes God as an anchor and leaves the world. If there is no anchorage of the divine, it will not leave the world. So it goes on in search of this anchor. It
selects such a caterpillar. ఆ పురుగును తెచ్చి ఒక మట్టితో గూడు కడుతుంది. It builds a small nest with this ఆ sand. పురుగు లోపల పురుగును పెడుతుంది. It will keep this caterpillar ఒక there. చిన్న రంధ్రాన్ని పెడుతుంది. It will burrow a small hole. ఇదంతా వచ్చి నడుస్తుంటారు. It makes a humming sound all around. దానికి ఇంకా ప్రపంచమే లేదు అప్పుడు. That caterpillar has no rest of the world. కేవలం ఇది చేసేటువంటి ఓంకారమే ఢీకారమే వింటున్నారు. It listens to its onkara, the sound ఈ only. పురుగునే చూస్తుంటారు, ఇంకేది కనిపిస్తుంది. It watches that only, nothing else. ఈ పురుగే. It watches that caterpillar. ఈ శబ్దం అంతా ఈ పురుగు యొక్క శబ్దమే. It listens to the only sound. అట్లా విని 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 ఆ పురుగు తుమ్మిదిగా మారిపోయింది. On constantly listening to that, the caterpillar transforms into the butterfly. కీటక న్యాయం. This is the law, the principle of Kitaka. Rubber Kitaka. పురుగు తుమ్మిదిగా మారిపోతుంది. The caterpillar transforms into butterfly. అట్లనే ఒక నిరంతరము భగవంతుని చింత చేస్తూ చేస్తూ ఆ రూపాన్ని చూడటము అది దీంట్లో ఉంటే వాడు దాని మీద మారిపోతుంది. Similarly, he watches the divine form. He repeats the divine name and becomes the divine himself. కనుకనే ఆనాటి మహర్షులంతా కూడా ఊరిని వదిలిపెట్టి అడవుకు పోయి చేయాలి. For that reason, saints leave their places and get into the forest. దానిని కాన్స్టెంట్ గా చేసుకుంటూ చింతించవచ్చు. They can think constantly. ఇంటిలో ఉంటే లేక ఊర్లో ఉంటే అన్ని చూడవచ్చు. If they are at home or in a town, they have to watch everything around. ఈ విధంగా ప్రాచీన మహర్షులు భగవంతుని పొందడానికి ఇన్ని రకమైన ఉపాయములు సాధనలు సరుకుతూ వచ్చారు. Therefore, the ancient saints observed all practices in this fashion. కాగా So, మానవుడు a human being, వీటి గుడగా అంటే ఏంటంటే what do you mean by water bubble? వీటి గుడక వంటి మానవత్వం అని నమ్ముతున్నాము, చెబుతున్నాము, కానీ ఆచరించలేదు. We believe there is a water bubble, we say it out, but we don't practice. కనుక దానిని నమ్మినప్పుడు దానికి తగినట్టు సాధన చేయాలి. మరే పుట్టింది నీటి లోపల, పెరిగింది నీటి లోపల, ఉన్నది నీటి లోపల, టైమయ్యే నీటిలో, కాబట్టి అంతా నీరే అని ఆ విశ్వాసంతో మరి ఉన్న ప్రపంచమంతా భగవంతుని యొక్క స్వరూపమే. So when we have full faith as a water bubble, we should understand the water bubble is born in water, stands and merges in water. మన నిత్య జీవితం అంతా కూడా భగవంతుడితోనే జరుగుతున్నది. The daily life is with the divine only. నా తినే తిండంతా భగవంతుడితోనే తింటున్నాను. Whatever food I partake with God. నేను జీవించే జీవితం అంతా భగవంతుడితోనే గడిచి ఉండాలి. I spend the entire life in the company of the divine. I finally merge in Him. నాకు వేరే పుట్టుకు స్థానం కానీ, పెరిగిన స్థానం కానీ, దైవమైన స్థానం కానీ వేరు వేరు లేవు. I have no different places of birth, growth and death. ఈ మూడింటికి ఒకే గమ్యమే. Only one goal for all the three. మనం గుర్తించి విశ్వసించి మనం నిత్య జీవితాన్ని గడుపుతుంటే ఇదే నిజమైన ప్రపంచం. When we recognize this and we have full faith in it, that is the true Brahman. కనుకనే దీనిని బ్రహ్మని దాని చింతన చేసినట్టు వాడు బ్రహ్మగానే మారిపోతాడు. The one who thinks of Brahman becomes Brahman. ఏమి నరసింహన్, ఈ ప్రశ్న చాలా చిన్నది, నా జవాబు చాలా పెద్దది. ఇంట్లోనే పుట్టింది, ఇంట్లోనే జీవించింది, ఇంట్లోనే దైవమైపోతాడు. Go back to the source. That is lost. The reason is identification with the body. వీటిలో ఉంటే బబులు ఉండదే, వీటిలో ఉంటే బబులు ఉండదే, ఉంటేనే బబులు. The point is here. V.K. Narasimhan says, it's all right, it is bubble. But how to understand that it is born in water? Swami says, there cannot be bubble without water. కాబట్టి దైవాన్ని వదిలి ఉండడానికి లేదు. So man cannot live without God. ఏ డాక్టర్ అయినా కానీ ఏ వారికి భగవంతుడే డాక్టర్. God is the real doctor. కనుకనే వైద్యులు నారాయణ హరి. For that reason, God is the doctor. ఏమో ఈ పిల్లలు చెప్తారు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు అనుకుంటున్నారేమో. వీళ్ళకి ఏం స్ట్రాంగ్ గా చెప్పలేదు.
కనుక పిల్లలందరూ ఒక దృష్టిని పెట్టుకోండి. బ్యూటీ అనే దానికి మీరు లోకండి. గాడ్ ఈజ్ బ్యూటీ. అదే మిగతాంతా వచ్చింది పాజిటివ్. మేకప్ వేసుకుంటారు సినిమా యాక్టర్స్. ఆ డ్రామాలో మాత్రం మీరు మైండ్ పెడితే అంత ఫీలింగ్ ఒక వినూత్న రీతిలో చెప్పినారు స్టోరీ మొదలు కూడా ఇది చాలా మార్చి దాన్ని బాగా మార్చి చేర్చి కూర్చి అందించారు. చాలా దాని 10 రీతిలో పిల్లలకి ఎప్పుడు బ్యూటీ అంటే ఆ 7 జాబ్స్ జ్ఞాపకం రావాలి. ఎట్లా ఆశిస్తున్నారు. All the limbs of God are called lotus flower. పాదకమలము, హస్తకమలము, నేత్రకమలము, శ్రోత్రకమలము, హృదయకమలము, ముఖకమలము అని అన్నిటికీ కమలము అని పేరు. All his limbs, the lotus feet, the lotus hands, the lotus hair, the eyes like lotus, all are compared with that lotus flower. ఎందుకోసం ఈ భగవంతుడి అంగముల పెద్ద కమలములను పిలుచుకోవచ్చు. Why they are compared with that of a lotus flower? దేహము ప్రాకృతమైన Body is physical. ఇదంతా కేవలం ఒక మృన్మయమైన It is of earth. ఇది కమలము మట్టిలో పుడుతుంది. Lotus is born in earth, బట్ mud. వాటర్లో నిలుస్తుంది. It stands in water, కానీ మట్టిని చేర్చుకోదు, వాటర్ను చేర్చుకోదు. but it does not take either the mud nor the water. అది భగవంతుడి యొక్క ఏకత్వానికి పవిత్రతకు తగినది. It is the true sign of the Lord, indicating his oneness and sacredness. మానవాకారమును ధరించి మానవ లోకమైనటువంటి మృన్మయములో ఈ శరీరం వస్తుంది. The body comes on earth in human form, made up of earth. ప్రకృతి అనేటువంటి సంసారమనే జలములో జీవిస్తుంటారు. It lives in nature of water, కానీ ఆ మట్టిని చేర్చుకోదు, ఈ జలమును చేర్చుకోదు. however it doesn't take or accept either the mud or water. అనగా మానవత్వం అనేటువంటి బడ్డుకు ఏ కనెక్షన్ ఉండదు.
Meaning it has no connection with the human quality. ప్రాకృతమైనటువంటి జలమునకు సంబంధం It is not related to physical world. అది ఈ యొక్క దేహం. That is this body. కనుకనే ఈ రెండింటికి సంబంధం లేకుండా ఉంటుంది ఈ శరీరం. This body is not related to these two. నీరు లేకపోతే క్షణమైన విలువ లేదు. Without water, one cannot stand for a moment. కానీ ఆ నీటికి ఒక చుక్కైన తనలో చేర్చుకో. But it doesn't take a drop of water. ఇది ఈ కమలం యొక్క ప్రత్యేకత. It is the speciality of the lotus flower. Not only this. పాద కమలం అనేటువంటి దాంట్లో లోపల ఫీటెళ్ళినట్టు ఒక అంతరాత్మ ఉంది, వైద్యాలు. Scientifically, there is a significance when we say lotus feet. రక్తము పాదం నుంచి పైకి ప్రవహిస్తుంది. Blood circulates right from the feet upwards. కనుక పాదముల దగ్గర ప్రారంభమవుతుంది. It commences, starts at the feet. ఈ పాదముల దగ్గర ప్రారంభమైంది, మరి కిందికి వచ్చి భోజనమైన తర్వాత తల నుంచి కిందికి దిగుతుంది రక్తం. It starts at the feet, goes